అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు ఇస్తాను అని చెప్పి నీకు వాగ్దానం చేసినట్లయితే సంగమా, ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే అది తగిన కాలంలో జవాబు నీకు ఇస్తాడు. సరైన సమయంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. నువ్వు అనుకున్న కాలంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది సరైన సమయము కాదు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది నువ్వు జవాబును పొందుకున్నా సరే ఆ జవాబును నువ్వు అనుభవించలేవని, ఆ జవాబును బట్టి నువ్వు ఆనందించలేవని, నువ్వు ఆ జవాబు పొందుకున్నప్పటికీ కూడా ఆ జవాబులో నుండి ఆశీర్వాదాన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించలేవని దేవుడు గ్రహించినప్పుడు, సహోదరి సహోదరులు, అదే రీతిగా మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పుడు, గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు, సొంతంగా గృహాన్ని ఇస్తానన్నప్పుడు, సేవలో బలంగా వాడుకుంటానని చెప్పినప్పుడు, ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం సమృద్ధిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మనం చేసేటటువంటి తొందర ఏమిటంటే మనం అనుకున్న సమయంలో, మనం పెట్టుకున్నటువంటి టైం పీరియడ్లో దేవుడు అద్భుతాలు చేసేసేయాలి, ఆశ్చర్యకార్యం జరిగించేసేసేయాలి, అంతేకాకుండా నీ కోరిక తీర్చేసేయాలని నువ్వు ఆశపడుతావు. కానీ దయచేసి విను, నీవు అనుకున్న సమయంలో నీ కోరిక ఒకవేళ నువ్వు తీర్చుకోవాలి అని ఆశపడితే బహుశా అది పరిపక్వత కలిగిన సమయం కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆ సమయంలో జవాబు వచ్చిన దానిని నువ్వు అనుభవించటం వీలు పడకపోవచ్చు.